కల్తీ పాలకోవా బన్ లేదా కల్తీ లడ్డు లేదా కల్తీ వ్యవహారాలు ఇత్యాది వాటిలతో కూడుకున్న జర్నలిజం ఏదన్నా ఉంది అంటే ఈ లెఫ్ట్ లాబీ వాళ్ళు చేసేది. వీళ్ళకి ఎంతసేపు కూడా హిందువుల్ని విలనీగా చూపించాలంటే గొప్ప ఇంట్రెస్ట్. ఎంత టాక్టికల్ అంటే వీళ్ళు వెర్రి వెంగలప్పలు సెక్యులర్లు కాబట్టి వాళ్ళకి అర్థం కాదు. సెక్యులర్ హిందూగాళ్ళు హిందువుల్ని హిందువులతోనే కొడతారు వీళ్ళు. వరే వాహ్ అనేలాగా ఉంటుంది. ఈ కోవా బన్ ఇష్యూలో ఈ తులసి చందు ఒక 3-4 వీడియోలు చేశారు. మిగతా వాళ్ళు కూడా చేసినట్టున్నారు. వీళ్ళందరి టార్గెట్ ఒకటే, కావాలని హిందుత్వం, కావాలని మతోన్మాదాన్ని స్ప్రెడ్ చేస్తున్నారు, జనాల మధ్య హిందూ ముస్లిం విభజన రేఖలు గీస్తున్నారు అని మాట్లాడుతున్నారు. ఎవరు? హిందుత్వవాదులు, లైక్ మా లాంటి వాళ్ళు అనుకోండి. వీళ్ళ దృష్టిలో మేము ప్రాబ్లం, కానీ వీళ్ళకి పహల్గాం ఉగ్రవాదులు కూడా ప్రాబ్లం కాదు. వీళ్ళకి పహల్గాం ఉగ్రవాదులు చేసినటువంటి దాడిలో మతం కనబడలేదు, కానీ కల్తీ కోవా బన్ ఇష్యూలో మాత్రం మతం కనబడిపోయింది. ఇది 1-2 చోట్ల వాళ్ళు అడిగినటువంటి కొన్ని ప్రశ్నలు, అవి వివాదాస్పదంగా చేసి తమ్మిని బిమ్ము చేసి ఇంటర్నేషనల్ ఇష్యూ చేయటంలో సక్సెస్ఫుల్ అయ్యారు. కారణం ఏమిటి? ఇక్కడ ఇంధనం ఎవరు? హిందువులే. ఏ హిందువులు? సెక్యులర్ హిందువులు. అందుకనే ఇప్పుడే కాదండి, గత 1000 సంవత్సరాల చరిత్ర తీసుకున్న మొఘలులు, తర్వాత పోర్చుగీసు వాళ్ళు, డచ్, బ్రిటిష్ వాళ్ళు అందరూ కూడా హిందువుల్ని కొట్టడానికి హిందువుల్నే వాడారు. స్వాతంత్ర సమరయోధుల మీద తుపాకులు పెట్టి కాల్చారే, జలియన్ వాలాబాగ్ ఉదంతం తీసుకోండి. అక్కడ జరిగినటువంటి నరమేధం ఏదైతే ఉందో ఆ గన్నులు పెట్టి కాల్చింది ఎవడండి? బ్రిటిష్ సైనికులు. ఎవరు? భారతీయులే. వాళ్ళు కూడా ఇండియన్సే, కానీ వృత్తి ధర్మం అని చకచకా కాల్చారు. వాళ్ళ మధ్యలో కొంతమంది ఆంగ్లేయులు ఉండొచ్చుగాక పోలీసులుగా. ఇక్కడ నేను చెబుతున్న పాయింట్ ఏంటంటే, ఈ మూర్ఖ శిఖామణులందరికీ కూడా, ఈ ఉన్మాదులు, రియల్ ఉన్మాదులందరికీ కూడా పహల్గాం ఘటనలో మతం కనబడలా. ఏంటి వాడు ఫ్యాన్ తిప్పి కల్మా వచ్చా లేదా అని అడిగి, మతమేమిటని అడిగి, కావాలని భార్యను వదిలి భర్తని చంపి మోదీకో బోలో అనే ఒక సందేశాన్ని ఇచ్చి వెళ్ళిపోయినటువంటి వాడు, వాడికి సంబంధించినటువంటి మతాన్ని అడ్రస్ చేయకూడదంట. అలాగే ఇది ఒకటి వైట్ కాలర్ ఉగ్రవాదం నా మధ్య వచ్చింది కదా. ఎక్కడ చూసినా కూడా ఈ డాక్టర్స్ పేరిట ఉన్నటువంటి ముస్లిమ్సే బయటపడ్డారు. రెజిన్ అనేటటువంటి విష పదార్థాన్ని కలిపి చంపడానికి ట్రై చేసినటువంటి ఒక వ్యక్తి. ఇలా వీళ్ళందరూ చూడ్డానికి అమాయకుల్లాగే ఉంటారు. వాళ్ళ గురించి మనం కథలు చెప్పేటప్పుడు, కథనాలు రాసేటప్పుడు మతము తీయకూడదు అంటారు. మరి ఇప్పుడు కోవా బన్ ఇష్యూలో మతం ఎందుకు తీస్తున్నారు అని నేను అంటున్నా. అక్కడ ఉన్నటువంటి అడిగిన వాళ్ళలో ఒకరిద్దరు నీ మతం ఏమిటి అని అడిగితే ముసల్మాన్కి సంబంధించిన పేరు రాగానే అది సంగతి అని అన్నప్పుడు అక్కడ ఆ వ్యక్తిని లేకపోతే ఆ ఛానల్ని అనాల్సింది పోయి, ఎడ్యుకేట్ చేయాల్సింది పోయి, దీన్ని కావాలని మైనారిటీల మీద దాడిలాగా, హిందుత్వవాదులు చేసే దాడిలాగా ఎందుకు మారుస్తున్నారు? ఈరోజు ఆ కోవా బన్ వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు ఇస్తున్నది, త్యాగాలు చేస్తున్నది, హిందువుల తరపున సారీలు చెబుతున్నది కూడా హిందువులే. గోకుల్ చాట్ బాంబు పేలుళ్ళు, పహల్గాం ఉగ్రదాడి ఘటనలు లేకపోతే ఇత్యాదివన్నీ బయటపడినప్పుడు, దాంట్లో చాలామంది చనిపోయేటప్పుడు ఎంతమంది ముస్లింలకు సంబంధించిన వాళ్ళు ఇదిగో మా మతానికి సంబంధించినోడే దారి తప్పిపోయి ఉగ్రవాది అయిపోయి మిమ్మల్ని అందరినీ చంపేశారు, మీరు ఇప్పుడు అనాథలు అయిపోయారు అని చెప్పేసి ఎవరి ఇళ్ళకన్నా వెళ్ళి వాళ్ళు ఏమన్నా ధన సహాయం చేశారా? అలా దాఖలాలు ఉన్నాయా? మరి కంపారిజన్ చేసుకోవాలి కదా. వీళ్ళకి ఫుడ్ పేరుతో జరిగేటటువంటి జిహాదీ, ల్యాండ్ జిహాదీ, లవ్ జిహాదీ, వీటి గురించి కథనాలు రాసే దమ్ము ఉండదు. చంగూర్ బాబా అనే యూపీలో దొరికినటువంటి ఒక వ్యక్తి గురించి, ఆయన చేసినటువంటి లవ్ జిహాదుల గురించి మాట్లాడరు. ఇటీవల ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నటువంటి మహమ్మద్ దీపక్ అనే వ్యక్తిని కూడా ఇలాగే సాఫ్ట్ కార్నర్లో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఎప్పుడన్నా హిందువుల్ని ఇలాగా సాఫ్ట్ యాంగిల్లో చూపించే ప్రయత్నం చేశారా? వీళ్ళు దొరికితే, సందు దొరికితే చాలు హిందువుల్ని ఉగ్రవాదులుగా కూడా చూపించే ప్రయత్నం చేస్తారు. ఉగ్రవాదానికి మతం లేదు అంటారు, హిందువుల్లో కూడా ఉగ్రవాదులు ఉన్నారు అంటారు, హిందువుల హక్కుల కోసం పోరాడే వారిని కూడా ఉగ్రవాదులు అనేస్తారు. వీళ్ళు నీతి మాలిన జర్నలిజం, కల్తీ జర్నలిజం అంటారు కదా. కల్తీ నెయ్యి, కల్తీ కోవా బన్ లాగా కల్తీ జర్నలిజం చేసే ఈ మస్కా జస్కా జర్నలిజం వీళ్ళది. వీళ్ళు వచ్చేసి అందరిని అనేస్తారు. నిజంగా రిపోర్టింగ్లో ఏదన్నా తప్పు ఉంటే అక్కడ వరకు అడిగి దానికి సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తి ఇది మతపరమైన ఇష్యూగా జనరేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత వీళ్ళకు ఉండాలిగా. ఈ కల్తీ జర్నలిజం చేసే వాళ్ళకి దొరికిందే తడువుగా ఏం చేశారు? వీళ్ళంతా రెచ్చిపోయారు. ఈ మొహమ్మద్ దీపక్, ఈ వ్యక్తి గురించి ఇవిడ తెగ పొగుడుతూ ఉంది తులసి చందు. ఈయన ఆపరేషన్ సింధూర్ టైంలో ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడో తెలుసా మీకు? దాని రిలేటెడ్ వీడియో, అంటే ఆయన ఎక్స్పోజ్ అయిన విధానం వీడియో ఎండ్లో పెడతాను చూడండి. వీళ్ళందరూ కూడా ఒక విక్టిమ్ కార్డు ప్లే చేయడంలో సిద్ధహస్తులు, బకరాలు అవడంలో హిందువులు సిద్ధహస్తులు. ఒకడు ఉన్నాడు, ఎవడు మా హిందువుల తరపున సారీ అని డబ్బులు ఇచ్చాడు.
అని నువ్వు సార్ డబ్బులు ఇచ్చుకోరా హిందువుల తరపున సార్ హిందువులు ఏం చేశారా హిందువులను ఎందుకు అనవసరంగా బదనం చేస్తున్నావు సిగ్గుండాలి అసలు ఒక జన్మ ఎత్తిన తర్వాత ఏది తప్పు ఏది కాదని తెలుసుకోవాలి కదా ఇప్పటికీ కూడా ఆ ఇష్యూని మనం ఫుడ్ రిలేటెడ్ ఇష్యూగా మలచడంలో విఫలమయ్యాం కల్తీ పదార్థాల మీద మనం యుద్ధం ప్రకటించాలి కేవలం కల్తీ కోవా బన్నే కాదు చాలా రకాల ఆహార పదార్థాలు మన చుట్టూత తక్కువ ధరకే దొరికిపోతూ ఉన్నాయి వాటి మీద సరైనటువంటి డ్రైవ్ నిర్వహించి అవి సక్రమంగానే ఉన్నాయా అవి దేంతో తయారు చేస్తున్నారో ప్రజలకు తెలియజెప్పి ఒకవేళ అవి అక్రమం అయితే వాటిని బ్యాన్ చేసి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది ఆ దిశగా నడపాలి కదా ఇప్పుడు ముస్లిం అయినంత మాత్రాన కల్తీ కోవా బన్ చేశాడన్న ఆరోపణలు వచ్చినా కూడా తినేయాలి ఒకవేళ ఆ ముస్లిం ప్లేస్లో హిందూ ఉంటే వీళ్ళ నోళ్ళు పెగిలేవా ఒక్క వీడియో చూపించండి తులసి చందు గారివి హిందువుల గురించి ప్రోగా మాట్లాడినవి పాస్టర్ ప్రవీణ్ను తాగి చచ్చిపోయాడని ఒక్క వీడియో చేసిందండి ఈవిడ అంతే జనాలు ఇలా ఎగ్గబడ్డారు ఆవిడ మీదకి అన్న నువ్వు మావోనివే ఇలా చేస్తున్నావేంది అన్నట్లుగా రియాక్ట్ అయ్యారు కామెంట్స్ అనేది ఏంటంటే వీళ్ళది ఒక ఫాల్తు జర్నలిజం అండి వీళ్ళ ఫేక్ జర్నలిజం వీళ్ళు జనాల్ని విడగొట్టడానికి హిందువుల్ని టార్గెట్ చేయడానికి ఉన్నటువంటి లాబీ అన్నమాట వీళ్ళు కూడా వీడియో ఎండ్లో సపోర్ట్ చేయండి అని స్కానర్లు పెట్టుకుంటారు మనల్ని మళ్ళీ ఫోన్పే గూగుల్ పే పెట్టుకుంటారు అని చెప్పేసి క్రిటిసైజ్ చేస్తారు అంటే వీళ్ళు చేసేది మాత్రమే జర్నలిజం మిగతా వాళ్ళు చేసేది కాదు అనేలాగా వీళ్ళ బిహేవియర్ ఇప్పుడు కూడా ఈ లెఫ్ట్ లాబీ నియంత్రణలోనే మీడియా మొత్తం ఉందండి హెడ్లైన్స్లో ఏది రావాలి ఎడిటోరియల్లో ఏది రావాలి జనాల మైండ్ని ఎట్లా పాడు చేయాలి ముఖ్యంగా హిందువులను ఎలా ఛిద్రం చేయాలి వాళ్ళ విశ్వాసాలను ఎలా దెబ్బకొట్టాలి వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలను ఎలా ఒక చీకటి రోజులకు సంబంధించిన వాటిగా చిత్రీకరించాలి అంటే వాటి ఫాలో అయితే ఎబ్బెట్టుగా ఫీల్ అయ్యేలా చేయాలి ఇవన్నీ కూడా వీళ్ళు నిష్ణాతులు అనమాట అందుకే నేను ఒకటే అడుగుతా ఉన్నా పహల్గాం ఉగ్రదాడి ఘటనలో మతం చూడొద్దు అంత పెద్ద ఘటనలో మతం చూడొద్దు అని వాగిన మీ నోళ్ళు ఈరోజు కల్తీ పాలకోవా బన్ ఇష్యూలో మతాన్ని చూసేలాగా ఎందుకు చేస్తున్నాయి ఎందుకు మీరు వాగుతూ ఉన్నారు చెలరేగిపోతూ ఉన్నారు ఈవిడ అటు మహమ్మద్ జుబైరు నేషనల్ ఇష్యూ ఇంటర్నేషనల్ ఇష్యూ చేసేసి ఈ దేశంలో ఉన్న అక్రమ వలసదారుల గురించి మాట్లాడరు యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మాట్లాడరు దేని గురించి మాట్లాడరు వక్ఫ్ బోర్డు గురించి కూడా మైనారిటీ సంతుష్టీకరణ రాజకీయాల్లాగా వాళ్ళకు అనుకూలంగానే మాట్లాడతారు ఇస్లాం అంటే శాంతి మతం అని చెబుతారు కదా మరి అలాంటి ఒక ఇస్లాం నుంచి ఉగ్రవాదం వైపు ప్రేరేపణ చేసేలాగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించవచ్చు కదా ఈ ఉదారవాదులు క్రైస్తవ్యం అనేది కూడా ఒక ప్రేమ మతం అంటారు కదా ఆ ప్రేమ మతం ఎందుకు పారాసెటమాల్ కలిపినటువంటి నీళ్ళని ఇచ్చేసి స్వస్థత వాటర్ అని చెప్పేసి మతాలు మారుస్తూ రకరకాల ట్రిక్కులతో జిమ్మిక్కులతో మ్యాజిక్కులతో ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మనుషుల్ని ఏమారుస్తూ ఉంటే ఎందుకు వీళ్ళు స్పెషల్ డ్రైవ్లు చేయరు నిరంతరం ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద కదా మతాలు మారిపోతున్న హిందువుల మీద కాదు మతాలు మారి దేశ ధర్మానికి వ్యతిరేకంగా మారిపోతున్న వాళ్ళ మీద కదా డ్రైవ్ నిర్వహించాలి అన్ని మతాల్లోనూ తేడాగాళ్ళు ఉంటారు మంచోళ్ళు ఉంటారు కానీ హిందువుల్లో మాత్రమే సెక్యులర్లు ఉంటారు ఈ హిందుత్వానికి మాత్రమే సెక్యులరిజం ఒక జబ్బు లాంటిది మిగతా ఏ మతస్థులకి సెక్యులరిజం లేదు ఇదని రాసిస్తా వాళ్ళ మతం ఫస్ట్ ఆ తర్వాత ఏదైనా కనుక అన్ని మతాలు సంస్కరించబడాలి అంటే ఇలాంటి కల్తీ జర్నలిజం చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి అన్ని మతాల్లో ఉండే వాళ్ళు మానవత్వంతో కోరిలేట్ అవ్వాలి అంటే వీళ్ళ విషతుల్యమైన వార్తలకు దూరంగా ఉండాలి అవునా కాదా మీరే కామెంట్స్ రూపంలో తెలియజేయండి कोई रिश्ते तो है नहीं सीधी सी बात सबसे पहली बात तो ये है वो क्या कर रहा है क्या नहीं कर रहा है ये पूरा इंडिया जानता है पूरा देश जानता है कि उन्होंने कैसा माहौल खराब कर रखा है तो कब का वायरल हो रहा है ये आप ही हैं क्या इस फोटो में आपको दिखाया गया है दाढ़ी नीचे रखा हुआ है ऊपर मूंछ को हटाया हुआ है ये सारा दिमाग का खेल है सारा मेंटेलिटी का खेल है हाँ बिल्कुल ये मंत्री जी हैं हमारे स्वास्थ्य मंत्री जी हैं कोटद्वार के भूतपूर्व वो हैं जी जी कांग्रेस से ही हैं कांग्रेस से कोई रिश्ता नहीं है भैया चांद मौला बख्शी जी जी चांद मौला बख्श जी हैं उनका यहाँ पर एक होटल है फंड मेरे को ही नहीं करते वो सबको ही करते हैं मैं कोई एक यूनिक इंसान नहीं हूँ जब हिंदू के साथ में अत्याचार होता है तब कुछ नहीं बोलते हैं आप बांग्लादेश के अंदर हो रहा है वहाँ तो मैं नहीं हूँ ना मजार तोड़कर मंदिर तोड़कर तुम्हें कुछ हासिल हो रहा था बताओ ना मेरे को कि आप पहलगाम में जो हमला हुआ था लेकिन आप उनके समर्थन में उतरे और बोले कि धर्म की बात मत करो वो मुस्लिम नहीं हो सकते समझदारी से काम लोगे तो हिंदुस्तान बहुत आगे चले जाएगा आज से पहले कभी ये चीजें नहीं इस बात को नहीं मानते कि कलमा पढ़वाया और नाम उनका काम है लड़वाना कलमा पढ़ के मारा वो तो चलो अच्छी बात है बेचारा वो अब उसको अच्छा खेलो या दुर्भाग्य खेलो चाहे जो भी खेलो एक मुसलमान मर गया उसमें जो कश्मीरी था बेचारा और एक मुसलमान ने काफी हिंदू भाइयों की बेटियों बच्चों की सबकी जाने बचाई है आपने उससे कमेंट के काउंटर करके पूछा भी कि अगर लड़कों को जो है वहां पर जो थे पुरुष थे उनको धर्म देखकर मारा गया तो औरतों को कैसे मारा गया इसका मतलब आपने कमेंट में किया था ये आपके कमेंट शायद आपने कमेंट किया था कि अच्छा बेटा जब लड़कों को पैंट उतार कर गोली मारी गई तो औरतों को कैसे मारा गया
पता नहीं यार, ये तो मेरा कुछ समझ में नहीं आ रहा है।